ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, కారణం లేకుండా ఇది నువ్వు వినడం లేదు. ఇది నీ కోసం నేను రాసిపెట్టానమ్మా, అందుకే నువ్వు వింటూ ఉన్నావు. ఆలస్యం చేయకుండా వెంటనే విను తల్లి, ఇది నీ సాయి సత్యవాక్కు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈ సందేశం ఎవరైతే వింటూ ఉన్నారో వారిని ఉద్దేశించే చెప్తూ ఉన్నారండి. ఇది నువ్వు వినాలని రాసి పెట్టుంది కాబట్టే నువ్వు వింటున్నావమ్మా. ఇది నీకు నువ్వుగా వినడం లేదు. ఇది నీ కంటపడింది కాబట్టి నువ్వు వినడం లేదు. నువ్వు వినాలి అని నేను రాశాను కాబట్టే నువ్వు వింటూ ఉన్నావని బాబాగారు ఈ సందేశాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో ఆ బిడ్డలకైతే చెప్తూ ఉన్నారండి. అదేవిధంగా నీ కోసం నేను రాశాను అంటే, తన బిడ్డల కోసం బాబాగారు రాశారు అంటే ఏదో ఒక గొప్ప విషయమే, తన బిడ్డలకు సంబంధించినటువంటి వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్నే బాబాగారు చెప్పబోతూ ఉండవచ్చు. అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా బాబాగారి సందేశాన్ని వినడానికైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తూ ఉన్నారంటే, తల్లి, నువ్వు నా మాటలు వినడానికి నన్ను నమ్మి వచ్చావు కదా. ఇది నువ్వు వింటున్నావంటే నేను నీ పక్కనే కూర్చొని ఉన్నానని అర్థం. ఒక్కసారి నిర్మలమైన మనసుతో చూడు, తప్పకుండా నా చేతి స్పర్శ నీకు తెలుస్తుందమ్మా. ఎందుకంటే ఎలాంటి కారణం లేకుండా నా ఈ మాటలు నువ్వు వినలేవు బిడ్డ. నేను నీ పక్కనే కూర్చొని నీ తల నిమురుతూ నేను నీకు ఈ సందేశం చెబుతూ ఉన్నాను. ఎప్పుడు ఎవరి దగ్గరకు ఏది పంపాలో, ఎవరికి ఏది ఇవ్వాలో అదే నేను చేస్తాను. కాబట్టి నా ఈ మాటలు నీ బాధని తగ్గిస్తాయమ్మా. ఇది నీకైనది. పూర్తిగా విను తల్లి, నీకే అర్థమవుతుంది. చూడమ్మా, నువ్వు ప్రతిరోజు బాధలతో, దెబ్బలతో, అవమానాలతో జీవిస్తూ ఉన్నావు. వీటిని భరిస్తూ నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు, నా జీవితం ఏంటి ఇలా ఉంది, జీవితం అంటే ఇదేనా, అసలు వీటన్నింటినీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉన్నావు కదా. ఆనందం కోసం వెతికి వెతికి అలసిపోయి అసలు నాకు ఎవ్వరూ వద్దు, నేను ఒంటరిగానే ఉంటాను, అలా ఉంటేనే బాగుండు అని అనిపిస్తూ ఉంది. అంత బాధలో నీ మనసు విరిగిపోయింది కదా తల్లి. నీ జీవితం అలానే ఉంటే దానికి అర్థం లేకుండా పోతుందమ్మా. ఈ క్షణంలో నీకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు కదా తల్లి. ఇన్ని కష్టాల్లో కూడా నువ్వు నీ మనసుని ఇంకా బాధ పెట్టుకుంటే నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే కష్టాల్లోకి నెట్టేసుకుంటున్నట్టమ్మా. కాబట్టి ముందు నీ ఆలోచనలను అదుపు చేసుకో. ఇక్కడ నువ్వు అనుకున్నట్టు పెద్ద సమస్య ఏమీ లేదు బిడ్డ. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా, ఇలాంటి సమయంలో నీకు నువ్వే సాయం చేసుకోగలవు. ఇంకెవ్వరూ కూడా నిన్ను కాపాడరు, నీకు సాయం చెయ్యరు. ఇప్పుడు నీకున్న వ్యతిరేకమైన ఆలోచనలు దాటి కష్టంతో పోరాడాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది తల్లి. కానీ నువ్వు నీ మనసుని, నీ ధ్యాసను మంచిగా మార్చుకుంటే అన్నీ సాధించగలవు. నువ్వు ఈ కష్టాన్ని చాలా సులువుగా దాటేయగలవు తల్లి. అసలు నువ్వు ఏం చేయాలో చెప్పడానికి నీ బాబాని నేనున్నాను కదమ్మా. నీ ఆలోచనలను, నీ మనసుని నా వైపుకి మళ్ళించు, అన్నింటినీ నాకు అప్పగించు. వేరే వారి మాటలు పట్టించుకోకుండా సాయి పూజ ముఖ్యమని నీ పూర్తి ధ్యాసను నా వైపు తిప్పుకో. నీ ప్రార్థనలు, నీ సమస్యలు మర్చిపోయేంత నువ్వు నాలో ఐక్యమవుతావు. ఇలా నువ్వు చేస్తే నువ్వు నడిచే దారంతా నీకు పూలబాట వేస్తాను తల్లి. నీ బాధని మొత్తం నువ్వు దాటి చేరాల్సిన స్థలానికి నువ్వు చేరుకునేలా చేస్తాను. అప్పుడు నీకు ఆ దారి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుందమ్మా.
నువ్వు ఆశ్చర్యపోయేంత అందంగా నీ దారిని మారుస్తాను తల్లి. అప్పుడు నువ్వే అంటావు, బాబా, నేను నడిచిన దారి ఎంతో అందంగా ఉంది అని. ఉత్సాహంగా నేను ఈ దారిలో నడవగలిగాను తండ్రి అని నువ్వే అంటావు బిడ్డ. చూడు తల్లి, జీవితం అనేది ఆనందంగా జీవించడానికే తప్ప ఏడుస్తూ కూర్చోవడానికి కాదు, బాధపడుతూ గడిపేయడానికి కాదమ్మా. కాబట్టి నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకో, లేకపోతే నీ జీవితాన్ని అలవాటు చేసుకో తల్లి. అప్పుడు నువ్వు తప్పకుండా ఆనందంగా ఉంటావు. మనుషుల్లో కొందరు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారమ్మా, కానీ మరికొందరు జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ఇష్టపడతారు. కాబట్టి నువ్వు కూడా ఆనందంగా జీవించాలి. సాయి బిడ్డవి తల్లి, నువ్వు ఏడవటానికి నువ్వు పుట్టలేదు, ఆనందంగా జీవించడానికి పుట్టావు. నువ్వు అనుకున్నవి సాధించడానికి నువ్వు పుట్టావు. అందరికీ మంచి దారి చూపించడానికి నువ్వు పుట్టావు. నీ జీవితాన్ని నువ్వు శాసించడానికి పుట్టావమ్మా. నీ చుట్టూ ఉన్నవారు ఏమన్నానో పట్టించుకోకు. నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు అని వాళ్ళు చాలా అంటుంటారు తల్లి. వారికేమి తెలుసు నీ సామర్థ్యం? నీ సామర్థ్యం నాకు తెలుసు తల్లి. నా బిడ్డవి నువ్వు దేనినైనా సాధించగలవు. చూడమ్మా, ఎదుటివారు చెప్పినట్టు నీ జీవితం మారదు. నీ సాయి తండ్రి చెప్పినట్టే నీ జీవితం మారుతుంది. నువ్వు నీ సాయి మాటలే విను, నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. ఈ నా వాక్కులు తప్పకుండా ఫలిస్తాయి. నా మాటల మీద, నా మీద నీకు నమ్మకం ఉంటే ఇక నువ్వు ఎప్పుడూ దిగులు పడవు. ఇక నువ్వు దేని గురించి అనవసరంగా ఆలోచించవు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి, ఇవేమీ నీకు ఊరికే చెప్పడం లేదు. నీకోసం చెబుతున్న సాయి మాటలు ఇవి. నీ తండ్రి నీకోసం చెబుతున్న నీ సాయి మాటలు ఇవి. ఈ మాటలను నువ్వు నమ్మితే ఆనందంగా నిద్రించు. చిరునవ్వుతో నీ ఉదయాన్ని ప్రారంభించు. ఆ చిరునవ్వుతో కూడిన ముఖం నీకు శాశ్వతం చేస్తానమ్మా. నమ్మకంతో ఉండు బిడ్డ, నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అందించారు కదా అండి. బాబాగారు ఏమంటున్నారో అందరికీ అర్థమైందే అనుకుంటాను. బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పారంటే, బాబాగారు తన బిడ్డలకు ఆ జీవితాన్ని ప్రసాదించింది ఎప్పుడూ కూడా బాధపడుతూ కూర్చోమని కాదండి, ఆనందంగా జీవించమని. నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఆస్వాదిస్తూ జీవించమని. అలాగే మీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దానిని సాధించమని. ఇలా అన్నీ పాజిటివ్గానే ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, మీరందరికీ ఆదర్శంగా నిలబడాలని, మీరు ఒక మంచి మార్గంలో నడుస్తూ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని చూపించాలని బాబాగారు తన బిడ్డలకి జీవితాన్ని ప్రసాదించారు. మనం దానిని మానేసి మనకు లేని దానికోసం పరితపిస్తూ ఉంటాం. మన జీవితాన్ని మనమే ఛిద్రం చేసుకుంటూ ఉంటాం. మన జీవితంలో లేని కష్టాలను వెతికి మరీ మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. మనకు అవసరమా అండి అవి? బాబాగారు ఏం చెప్తున్నారు? మీరు దేని గురించి ఆలోచించవద్దు, నేనున్నానమ్మా. నా బిడ్డలను నేను చూసుకోలేనా? మీకింత గొప్ప జీవితాన్ని ప్రసాదించాను. ఆ జీవితాన్ని అస్తవ్యస్తంగా రాస్తానా చెప్పండి? చాలా మంచిగా రాశాను తల్లి. చాలా అద్భుతమైనటువంటి జీవితం నీకుంది. నువ్వు ఇప్పుడు అనుభవించేటువంటి ఈ కష్టాలు పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాపకర్మలు, అవి కొద్ది రోజులలో తీరిపోతాయమ్మా. నీ బాబా మాటపై నమ్మకం ఉంచు. ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డలతో మాట్లాడడానికే వచ్చారండి. మొదట్లోనే చెప్పారు, ఇది నీకు నువ్వుగా వినడం లేదు, నేను శాసించాను కాబట్టి. నా బిడ్డ ఇది వినాలి అని నేను అనుకున్నాను కాబట్టే నువ్వు వింటున్నావని. మరి ఇంత ప్రేమ ఎందుకండి? ఇంత అభిమానం దేనికి? ఇంత జాగ్రత్త దేనికి బాబాగారికి? మనం ఒక జీవితాన్ని ప్రసాదించాం, వాళ్ళు బతుకుతారు అని ఎప్పుడూ కూడా బాబాగారు అనుకోరు. వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చాను, వాళ్ళకు ఒక మంచి దారి చూపించేంత వరకు నేను వాళ్ళతోనే ఉండాలి. వాళ్ళు సంతోషంగా ఉండటం నేను చూడాలి. వాళ్ళు మళ్ళీ ఈ బాధలలోకి, కష్టాలలోకి, ఈ నరక కోపంలోకి రాకూడదు అని బాబాగారు ఎప్పుడూ తన బిడ్డలకు చెప్తూనే ఉంటారు.
మనం ఎప్పుడు ఏ బాబా బిడ్డ కూడా ఏకాకిలాగా మిగిలిపోరండి. ఎప్పుడూ బాబాగారు మన వెంబడే ఉంటారు. ఆ తండ్రి చల్లని నీడలో మనం ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాం. ఈ సందేశాన్ని ఎవరైతే నమ్ముతారో, బాబాగారి మాటలను ఎవరైతే విశ్వసిస్తారో వారెప్పుడూ కూడా ఇక దిగులు పడవద్దు. సంతోషంగా ఉండండి. బాబాగారు మీకు ఏదైతే చేస్తానని చెప్పారో, ఏ కోరికలైతే తీరుస్తానని చెప్పారో అవన్నీ కూడా మీకు ప్రసాదిస్తారండి. కొంచెం వెనక ముందుగా ప్రతి బాబా బిడ్డ కోరిక నెరవేరుతుంది. అందుకు మనం చేయవలసింది పెద్ద పెద్ద పూజలు పునస్కారాలు చేయవలసిన పని లేదండి. శ్రద్ధా సబూరితో బాబాగారి పైన నమ్మకంతో ఉండడం చాలు. ఈ 2 పనులు చాలు. మనం ఏది కోరితే అది మన ముందుకు వచ్చేస్తుంది. ఎవరైతే విజయం కోసం వేచి చూస్తూ ఉంటారో, ప్రయత్నిస్తూ వేచి ఉంటారో వాళ్ళు తప్పకుండా ఆ విజయాన్ని చూసే విధంగా బాబాగారు ఆశీర్వదిస్తారు. ఒక మార్గంలో పోయేటప్పుడు ఆ మార్గం మూసుకుపోతే మరొక మార్గాన్ని తెరుస్తారండి బాబాగారు. తన బిడ్డల్ని ఎట్లా అయినా సరే వారు కోరుకున్నటువంటి ఆ లక్ష్యం వైపు తీసుకువెళ్తారు. బాబాగారి సందేశంలో చెప్పారు కదా, మీరు ఎందుకు పుట్టారు అంటే 10 మందికి మీరు మంచి దారి చూపించడానికి, మీరు మంచి మార్గంలో నడుస్తూ వాళ్ళకి కూడా ఒక మంచి మార్గం చూపించడానికి, అంటే అంతమందికి మీరు కూడా ఆదర్శప్రాయంగా నిలబడటానికి మిమ్మల్ని నేను పుట్టించానని. అది మనం చేసినా చేయకపోయినా బాబాగారి మాటలు వింటూ ముందుకు పోతూ ఉంటే ఆయనే చేసి చూపిస్తారు. ఇలా ఉండాలి, ఈ వ్యక్తిలాగా ఉండాలి, ఈ వ్యక్తిలాగా బతకాలి అని 10 మంది మనల్ని చూసి అనుకునేలాగా బాబాగారు చేస్తారు. అది ఆయన బాధ్యత. ఎవరైతే మంచి బిడ్డలుగా ఉంటారో, బాబాగారికి మంచి భక్తులుగా ఉంటారో, ఆ తండ్రి మాటలు విని నడుచుకుంటూ ఉంటారో వాళ్ళకి తప్పకుండా వారు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందండి. అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ మంచి కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు బాబాగారి భక్తులైన దానికి కారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తును అందరికీ బాబాగారు ప్రసాదిస్తారండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఇక మీరు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రించండి. రేపటి నుంచి మీ జీవితం అనేదే మారిపోతుందంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారి మాటలపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ బాబాగారు చెప్పినట్టు నడుచుకోండి. బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.